అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మీ తెలుగు నర్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో మనందరి కోసం, మనం హెల్తీగా ఉండడం కోసం, బేసిక్గా నవ్వేడేస్ మనకున్న ఈ బిజీ లైఫ్లో ఏంటంటే మనం తీసుకునే వాటర్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, అండ్ అలాగే పీల్చుకునే గాలి వరకు కూడా అంత కల్తీనే అండి. ఏదో ఒక విధంగా ఏదో ఒక డిసీజ్ అనేది అటాక్ అవుతూనే ఉంది. సో మన బాడీలో జరిగే ప్రాసెస్లో ప్రతిదీ కూడా ఇండైజెషన్ కానివ్వండి, అండ్ అలాగే కాన్స్టిపేషన్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఎందుకు వస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ వల్ల. సో మనం కరెక్ట్ మంచి హెల్తీ డైట్ తీసుకుంటే అలాంటివి ఏమీ మనకి అటాక్ అవ్వ అనమాట. సో గాలి ద్వారా చూసుకుంటే లంగ్స్, సో మనం తీసుకునే గాలి అనేది స్వచ్ఛమైనది అయి ఉండాలన్నమాట. సో యూ హ్యావ్ టు టేక్ ఏ హెల్దీ రెస్పిరేషన్. బట్ మనకి ఈ రోజుల్లో పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల మనం కరెక్ట్గా వే అనేది తీసుకోలేకపోతున్నాం, గాలి మంచిగా అనేది తీసుకోలేకపోతున్నాం. సో పొల్యూటెడ్ ఎయిర్నే మనం తీసుకోవడం అనేది జరుగుతుందండి. అండ్ అలా వాటర్ తీసుకుంటే, సో వాటర్ కూడా అంతేనండి కల్తీ. సో వాటర్ నుంచి కూడా చాలా కెమికల్స్ అనేవి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫుడ్లో కూడా బయట అంతా అన్హెల్దీ డైటేనండి. సో అది కూడా కెమికలే అయిపోయింది మొత్తం అంతా. సో ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే, సో నేనైతే బేసిక్గా మా ఇంట్లో మా పాప సో ఆకలి వేయట్లేదు అని ఎక్కువగా చెప్తుంది అనమాట. టైం టు టైం తీసుకోకపోవడం వల్ల ఇండైజెషన్ అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. సో ఇవన్నిటికీ నేను సొల్యూషన్ ఆలోచించాను. అసలు ఏంటి, వాట్ అసలు ఏం చేయాలి? హెల్త్ టిప్స్ అంటే మన ఇంట్లో మెయింటైన్ చేస్తే కొన్ని వర్క్ చేస్తే, కొన్ని వర్క్ చేయమన్నమాట. సో అందుకని నేను న్యూట్రిషన్ వల్లే మనం అనేది దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. న్యూట్రిషన్ వల్లే సో మన బాడీలో ఉన్న సిస్టమ్ని మనం హెల్తీగా చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలనేది నేను వీడియో చెప్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసిక్గా ఏంటంటే, సో ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దిస్ ప్రోడక్ట్ అండి. సో రైట్, అలోవెరా జ్యూస్. అలోవెరా జ్యూస్ అండి. సో ఇది 1 లీటర్ ఉంటుందన్నమాట. సో 1 లీటర్ అలోవెరా జ్యూస్. దీన్ని మేము మార్నింగ్ ఒక టీ గ్లాస్, సో హాఫ్ టీ గ్లాస్ ఒక మార్నింగ్ పరగడుపున ఒక తీసుకోవాలి. అండ్ అలాగే ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో అలోవెరా గురించి మీకు తెలిసిందే. అలోవెరా అనేది మన ఆరోగ్యానికి చాలా హెల్దీ అండి. సో ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అలాగే స్కిన్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో దీన్ని ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. సి లైక్ దిస్, ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. మేము ఇది డైలీ యూజ్ చేస్తున్నాము. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అందరూ తీసుకోవచ్చు అనమాట. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే 5 ప్రాబ్లమ్స్ 1 సొల్యూషన్ లాగా ఇది వర్క్ చేస్తుందండి. అసలు ఏ విధంగా అంటే, మన బాడీలో ఎలాంటి గ్యాస్ట్రైటిస్ ఉన్నా, సో దిస్ ఈజ్ క్యూర్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కంటిన్యూగా ఒక 2-3 మంత్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో మన బాడీలో ఉన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి దూరం. మన కంటిన్యూగా హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సో మన బాడీ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎలాంటి గ్యాస్ట్రిక్ పెయిన్స్ అనేవి ఉన్నా కానీ క్యూర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుందంటే, మన బాడీ అనేది లోపల చాలా ఇన్ఫెక్టెడ్గా ఉంటుంది చాలా. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ కూడా నార్మల్ అవుతాయి అనమాట. సో ఒకటి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏమవుతుందంటే, మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇది హెడ్ టు ఫుట్ మన బ్లడ్లో కానివ్వండి, అట్లాగే మన ఆర్గన్స్ కానివ్వండి, ఇది ఏం చేస్తే చెప్పనా, మనం తీసుకున్న టాక్సిన్స్, అంటే మనం బయట తీసుకున్న ఫుడ్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, గాలి దగ్గర నుంచి మనం తీసుకునే అన్హెల్దీ మొత్తం A to Z అన్హెల్దీ ఏదైతే ఉందో మన బాడీకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇమ్యూనిటీ అనేది మనకి బూస్ట్ ఉండదన్నమాట. ఇమ్యూనిటీ పవర్ అనేది ఈజీగా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది మనం గ్రోత్ చేసుకోవడానికి ఏమవుతుందంటే ఇది యూజ్ అవుతుంది. ఇట్ వాజ్ అమేజింగ్. ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మన బాడీలో బేసిక్గా మనం తీసుకున్న డైట్ అనేది ఏమవుతుంది, సో డైజెషన్ అవుతుంది. ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది. ఆ డైజెషన్ అనేది సరిగా అవ్వకపోతే ఏమవుతుంది, ఫుడ్ డైజెషన్ అవ్వకపోతే ఏమవుతుందంటే, ప్రాసెస్ అక్కడ జరగక ఏమవుతుందంటే కొంతమందిలో సో ఇన్సులిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్సులిన్ అనేది డౌన్ అవుతుంది. ఇన్సులిన్ డౌన్ అవడం వల్ల, ఇన్సులిన్ లోపం వల్ల ఏమవుతుంది, షుగర్ అటాక్ అవుతుంది. సో కరెక్ట్గా ప్రాసెస్ అనేది జరగక మనం తీసుకునే ఆహారంలో సో పీచు పదార్థం అంటారు, ఆ డైట్ అనేది లోపించడం వల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ వస్తుంది.
సరిగా అది డైజెషన్ జరగకపోవడం వల్ల లోపల ఉన్న మనకి స్టొమక్లో విల్లే అని ఒక ఆర్గన్ ఉంటుంది. సో అది సరిగా జరపకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆకలి అనేది ఉండదు. సో వీటన్నిటికీ కూడా సొల్యూషన్ అండ్ దిస్ వన్ అండి. సో దిస్ ఈజ్ నేను ఇంట్లో కూడా యూస్ చేస్తున్నాను, ఆల్రెడీ మేము రెగ్యులర్గా తీసుకుంటున్నాము. సో ఇది చిన్నపిల్లలతో సహా 6 months బేబీస్ దగ్గర నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మీకు చూపిస్తాను దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని. మా పాపకి ఆల్రెడీ యూస్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ లైవ్లో కూడా చూపిస్తాను. ఓకే, తను తాగుతుంది, నేను చూపిస్తాను. రైట్ హియర్ జస్ట్ టీ గ్లాస్. ఓకే, నేను ఇస్తున్నాను, తను తాగుతుంది, నేను ఆల్రెడీ తాగుతున్నాను. సో పెద్దవాళ్ళు తాగితే ఏమవ్వదు, చిన్నపిల్లలతో సహా చూపిస్తే యూ హ్యావ్ టు బిలీవ్, మీరు నమ్ముతారని నేను చూపిస్తున్నాను అనమాట. షాను ఒకసారి రా. మా పాప మా పాప సో తినిపిస్తున్నానండి. ఎలాంటి సైడ్ ఆకలి వేయట్లేదు అని చెప్తుంది. ఎక్కువగా ఏమైనా తినమంటే వద్దు మమ్మీ అని చెప్తుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే 3 పూట్ల కడుపు నిండా తింటుంది అనమాట. ఇది చిన్నపిల్లలతో సహా ఈజీగా తాగుతారు. ఇది చేదు కానీ ఇట్లా లేదు వేరేగా ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ వాటర్ టైప్లో ఉంటుంది అనమాట. ఇట్ వాజ్ అమేజింగ్ వర్క్ అనమాట, చాలా బాగా యూజ్ అవుతుందండి. మ్యాక్సిమం అందరూ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే నెక్స్ట్ కరోనా వస్తుంది కదా. సో అలాంటి వాటి బారిన పడకుండా మన హెల్త్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.